బెంగళూరు కాదు, చెన్నై కాదు, హైదరాబాద్ కూడా కాదు. గూగుల్ తన కొత్త డేటా సెంటర్ ని మన విశాఖపట్నంలో పెడుతున్నట్టు అనౌన్స్ చేసింది. టుడే గూగుల్ has come to విశాఖపట్నం. విశాఖపట్నంలో రాబోతున్న ఈ ఏఐ డేటా సెంటర్ మీద గూగుల్ నెక్స్ట్ 5 years లో లిటరల్లీ $15 billion ఖర్చు పెట్టబోతుంది. లిటరల్లీ గూగుల్ కి ఇది యుఎస్ బయట హైయెస్ట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఏఐ డేటా సెంటర్ కి వేరే డేటా సెంటర్ కి చాలా తేడా ఉంది. మామూలు డేటా సెంటర్స్ వెబ్సైట్ హోస్టింగ్ కి, క్లౌడ్ స్టోరేజ్ కి యూజ్ చేస్తారు. GPU తో పవర్ అయ్యే ఈ ఏఐ డేటా సెంటర్ ఏఐ కి సంబంధించిన లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం రకరకాల ఏఐ టూల్స్ ని వాడుతున్నాం. ప్రతి క్షణం లక్షల్లో ఇమేజెస్ అండ్ వీడియోస్ జనరేట్ అవుతున్నాయి. సో వీటికి సంబంధించిన డేటా అంతా ఇలాంటి డేటా సెంటర్స్ లో ప్రాసెస్ అవుతుంది. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల మన ఇండియాలో హై వాల్యూ జాబ్స్ క్రియేట్ అవబోతున్నాయి అని స్వయానా గూగులే చెప్పింది. ఇదిలా ఉంటే కొంతమంది మన క్యాపిటల్ అమరావతి అయితే ఎందుకు విశాఖపట్నానికి ఇవన్నీ వస్తున్నాయని క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి ఆన్సర్ గా మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్, మనకు ఒకటే క్యాపిటల్ ఉంటుంది కానీ డెవలప్మెంట్ మాత్రం డీసెంట్రలైజ్ గా ఉంటుంది అన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.